శ్రోతలకు స్వాగతం. ఈరోజు మొదలుపెట్టబోతున్న నవల అనురాగ శిఖరాలు. రచన శ్రీమతి శ్రీదేవి గారు. పరమపావనుడు పశ్చిమాద్రిని చేరటానికి కిరణ సమూహాన్ని పోగు చేసుకుంటున్నాడు. ఎన్నెన్ని జీవితాలను ప్రభావితం చేసి చైతన్యంతో నింపిన కాంతిపుంజాలు ఆ ప్రభువు తేజస్సులో లీనమైపోతున్నాయి. అర్థం కాని పురాతన సత్యంలా ఆకాశం వింత రంగులు పులుముకుంటోంది. గూళ్లకు చేరుకోబోయే పక్షులు ఆనందంతో కలస్వనం చేస్తూ ఎగురుతున్నాయి. మల్లెపూల మాలలు ఆకాశంలో ఎగురుతున్నట్లుగా కొంగలు క్రమబద్ధంగా బారులు తీరి పశ్చిమ దిశకేసి ప్రయాణం చేస్తున్నాయి. టేబుల్ మీద ఫైల్స్ సర్దేసి వెళ్ళిపోవటానికన్నట్లు లేచింది సుందరి. ఇంతలో స్వింగ్ డోర్స్ తెరుచుకొని లోపలికొచ్చింది చందన. సాదా వాయిల్ చీర, సామాన్యమైన అలంకరణ. నాగరికత వృక్షానికి వికసించిన నాజూకు మల్లెపువ్వులా ఉందామె. సుందరికి నమస్కరించి చేతిలో ఉన్న కవర్ ఒకటి అందించింది. ఆ కవరిస్తున్నప్పుడు ఆమె చేతులు సన్నగా వణకటం గమనించకపోలేదు సుందరి. కవర్లోని లెటర్ చదివి స్థాణువులా నిలబడిపోయింది. మనసంతా అల్లకల్లోలమైపోయింది. ప్రశాంతంగా ఉన్న సరస్సులో రాయి విసిరేసినట్లయింది. మధురగానం వింటుండగా మధ్యలో వీణ తెగిపోయినట్లు అనిపించింది. కొంతసేపటికి తేరుకుని చందన వంక తీవ్రంగా చూసింది. ఇదంతా నిజమేనా? ఆ చూపుకి, అడిగే తీరుకి బెదిరిపోయింది చందన. నిజంగానమ్మా, ఈ విషయం మీకు చెప్పకూడదని అనుకున్నాను. కానీ చందన బ్రతికేమైపోతుందోనని భయపడ్డాను. అనాథలం, ఆశ్రయహీనులం, క్షమించండమ్మా. చందన కళ్ళల్లో కదిలిన భావానికి ఆమె హృదయం కరిగిపోయింది. చందన గొంతు సవరించుకొని మళ్ళీ అంది, ఇటువంటి అనవసర ప్రసంగాల జోలికి నేనెప్పుడు పోను, మీకు తెలుసుగా. సరే, నువ్వు వెళ్ళు, ఆ విషయాలు నేను చూసుకుంటాను. అలా అని ఇంకెవరితోనూ అనకు. ఎలా అంటాను మేడం? మీ చల్లని చూపుల నీడలో జీవితాన్ని చిగురింప చేసుకుంటున్న దాన్ని. చాలే, కవిత్వాలు నేర్చుకుంటున్నావు ఈ మధ్య. చదువు బాగా సాగుతోందా? ఆమె కంఠం గంభీరంగా, ఆ చూపులు నిశితంగా ఎదుటి హృదయపు లోతులను కొలిచేలా ఉన్నాయి. అంతలోనే మూడ్ మార్చేసి మనోహరంగా నవ్వింది. ఆమె అలా నవ్విందంటే ఎదుటి వ్యక్తి మీద రాగసుధ కురిపించినట్లే. ఆ విషయం సేవా సదనంలోని యువతులందరికీ బాగా తెలుసు. ఏదో చెప్పాలన్నట్లు ఇంకా అలాగే నిలబడిపోయిన చందనకి దగ్గరగా వచ్చి భుజం మీద ఆప్యాయంగా చేయివేసింది. చందన, ఏమైనా కావాలా? ఏం వద్దమ్మా, మీకు శుభవార్త చెప్పాలని. ఓకే, చెప్పేసేయ్, దానికి ఇంత సందేహం దేనికి? ఆప్యాయంగా చూసింది. మరేం లేదు, మీరు కోపంగా ఉన్నారని. పిచ్చి పిల్ల, నాకు కోపమా? మనసు కాసేపు అలా బలహీనతకు లొంగిపోతుంది, అంతే. పర్వాలేదు, చెప్పు. మహిళా మండలి వాళ్ళు నిర్వహించిన ఎంబ్రాయిడరీ కాంపిటీషన్లో మన శారదికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ప్రతిమ తయారు చేసి పూసలతో అల్లిన బొమ్మలు అందరి దృష్టిని బాగా ఆకర్షించాయి. ప్రతిభ వేసిన దూరతీరాలు పెయింటింగ్కి ప్రత్యేక బహుమతి వచ్చింది. వాళ్ళంతా ఆ ఆనందాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నారు, ఉత్సాహంగా చెప్పింది చందన. సుందరి కళ్ళు వింతకాంతితో వెలిగిపోయాయి. సేవా సదనాన్ని ఎంతో చాకచక్యంతో నిర్వహించడంతో పాటు వారందరినీ కన్నతల్లిలా ఆదరిస్తుంది. అదే ఆమెలోని ప్రత్యేకత. ఎవరే కాస్త నియమాలు ఉల్లంఘించినా సహించదు. సేవా సదనం పూర్వం ఇంత గొప్పగా ఉండేది కాదు. చాలా సామాన్యంగా, నిజం చెప్పాలంటే ఎన్నో అవకతవకలతో, లోపాలతో నరకంలా ఉండేది. అందులోని పిల్లలు దరిద్రానికి ప్రతిరూపాలుగా ఉండేవారు. చేతికొచ్చిన డబ్బులు స్వాహా చేసి బొజ్జలు నింపుకుంటుండేవారు సేవా సదనం అధికారులు. వయసులో ఉన్న యువతులు, అనాథలు, వాళ్ళు తమ కనీస అవసరాల కోసం కొందరు అడ్డమైన దారులు తొక్కుతుండేవారు. ఊళ్ళో ఉన్న కొందరు పెద్ద మనుషులు ఈ అమాయక యువతులతో అక్రమ సంబంధాలు పెట్టుకొని వాళ్ళ జీవితాలు నాశనం చేస్తుండేవారు. అడిగిన అతడెవ్వరు? అన్యాయంలో, అక్రమంలో అందరూ భాగస్వాములే, పెద్దల అండదండలు ఉన్నవారే. కానీ హఠాత్తుగా సుందరి రంగప్రవేశం చేయటంతో అందరి ఆట కట్టుబడిపోయింది. మహారణ్యం లాంటి ఆ సేవా సదనాన్ని సుందరమైన నందనవనంలా తీర్చిదిద్దింది సుందరి. సేవా సదనం గొప్ప అభివృద్ధి సాధించటానికి ఆవిడ చూపిన శ్రద్ధ, పెట్టుకున్న నియమాలే ప్రధాన కారణాలు. ఆవిడ మళ్ళీ ఆలోచనలోకి జారిపోవటానికి గమనించిన చందన మృదువుగా హెచ్చరించింది. మేడం, వాళ్ళంతా మన కోసం ఎదురు చూస్తుంటారు, సున్నితంగా అంది. ఒక్కో సందర్భంలో ఒక్కొక్క రకంగా సంబోధించే చందన చాకచక్యానికి ఆశ్చర్యపడుతుందామె. ఎదుటి మనిషి హృదయాన్ని తెలివిగా అర్థం చేసుకోవటం అనేది చందనకి వెనతో పెట్టిన విద్య. నాకు మనసు బాగాలేదు చందన, వాళ్ళకి నా కంగ్రాచులేషన్స్ చెప్పు ప్లీజ్. మాతో కొంచెం సేపు గడపండి, మనసు బాగుంటుంది. ఆ పిల్ల ఇక వదలదని తెలిసి ఆమె అనుసరించింది. పొగడపూల చెట్ల కింద ఏర్పాటు చేసిన చిన్న అభినందన సభ. అమ్మాయిలందరూ బిలబిలలాడుతూ వచ్చి సుందర్ని చుట్టేశారు. ఒక అరగంట సేపు ఆటపాటలతో, చమత్కార సంభాషణలతో, జోక్స్తో ఆ పరిసరాలన్నీ పొలికించిపోయాయి.
వాళ్ళని విడిచి యువతలికి రాగానే మనసంతా మహాశూన్యం ఆవరించినట్లయింది. ఏదో పోగొట్టుకున్న బాధ, తిరిగి పొందలేమోనన్న వ్యధ ఆమెను కృంగదీస్తున్నాయి. ఆలోచనల నుంచి తేరుకుని బరువెక్కిన మనసుతో ఇల్లు చేరింది. గదిలోకొచ్చి చీర మార్చుకుంటుంటే ఆమె చూపులు హఠాత్తుగా ఎదురుగా ఉన్న గోడ మీద ఫోటోపై నిలిచాయి. హృదయాన్నెవరో సమ్మెటలతో కొట్టినంత బాధగా అనిపించింది. ఆ గదికి ఒక మూలగా అమర్చబడిన ఫ్లవర్ వేర్ స్టాండు, ఆ స్టాండు మీద ఇత్తడి పూల కుండి, ఆ కుండి మీద అందంగా చెక్కిన శిల్పాలు, ఇవంటే వాడికెంత ప్రాణం. మరో మూల రాధామాధవుల పాలరాతి శిల్పం. వెన్నెల ముద్ద కట్టినట్లుగా, మల్లెపూలు రాసిపోసినట్లుగా ఆ శిల్పం చూస్తే వాడికెంత ఆరాధనాభావం. వార్డ్రోబ్లో అమర్చబడిన రకరకాల ప్యాంట్లు, షర్ట్లు, అతని అభిరుచికి అనుగుణంగా ఏర్చి కూర్చి అలంకరించబడిన ల్యాండ్స్కేప్ వర్ణచిత్రాలు. ఆ గది వాడి హృదయానికి దర్పణం. వేదనాశ్రువులు చెక్కిళ్ళ మీదుగా జారిపోయాయి. తనలోని శక్తినంతా ఎవరో లాగేసినట్లయిపోయి మంచం మీద వాలిపోయింది. ఎంత నిగ్రహించుకుందామనుకున్నా దుఃఖం ఆగటం లేదు. అమ్మగారు, భోజనానికి రండి, వంట మనిషి రత్నమ్మ పిలుపుతో తలెత్తి చూసింది. చిన్నబాబు వచ్చాడా? దీనంగా ఉన్న ఆమె వదనం చూసి విస్తుపోయిందామె. లేదమ్మా, స్నేహితులతో కలిసి ఎక్కడికో వెళ్ళారు, అక్కడే భోంచేస్తారట. ఆమె మనసు బగ్గుమంది. చందన చెప్పిన విషయం మనసులో వికృతనాట్యం చేస్తోంది. వివేకానంద్ ఫోటో చూస్తున్న కొద్దీ మనసులో వేదన అధికమవుతోంది. గుండెల్లో ఏదో ఆరని జ్వాల. ఏం సాధించింది జీవితంలో తను అనుకుంటే కళ్ళ ముందు పెద్ద శూన్యం. ఆ శూన్యంలో వెలుగుతున్న ఆత్మజ్యోతి. ఏం సాధించలేదా అనుకుంటే కొన్ని తృప్తితో నిండిన చిరునవ్వులు ఆమె గుండెని ఆప్యాయంగా అమృతపు జల్లులా స్పృశిస్తున్నాయి. వీటిలో ఏది శాశ్వతం? జీవితానందమా? చేరుకున్న ఆశయాల శిఖరాల? జీవితంలో పేరుకున్న కటిక చీకటి ఎలా అంతమవుతుంది? అదే పరమార్థం అనుకుంటే చీకటి బ్రతుకే జీవితానికి పరమార్థం మరో రకంగా వెతుక్కోగలిగేది. ఫోటోలో చిరునవ్వులు చిందిస్తున్న కొడుకు తనని నిలదీసి ప్రశ్నిస్తున్నట్లే అనిపించింది. మనసులో సముద్రపు ఘోష చెలరేగింది. అంతరంగ సాగర మదనం ప్రారంభమైంది. నేను పుట్టాను, లోకం మెచ్చింది, నేను నవ్వాను, ఈ లోకం ఏడ్చింది. రేడియోలోంచి వచ్చే పాటకి అనుగుణంగా అడుగులు వేస్తూ డాన్స్ చేస్తున్నాడు వివేకానంద్. అరవింద్ కూడా అన్నగారిని అనుకరిస్తున్న తల్లిని నవ్వించాలని ప్రయత్నిస్తున్నాడు. సీరియస్గా ఆలోచిస్తున్న రమాసుందరి ఏమాత్రం చలించలేదు. ఆమె మనసు ఇక్కడ లేదు. తన బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచిస్తోంది. తను కలలుగన్న మధుర స్వప్నం తొణికిపోతుందని ఆమె భయం. తీయని కళ చెరిగిపోతుందేమో అని ఆరాటం. తల్లి ముఖంలో ఏమాత్రం ఆనంద చిహ్నాలు కనిపించకపోయేసరికి వాళ్ళిద్దరి గుండెలు భయంతో గొబగొబలాడాయి. తల్లికి చెరోపక్క చేరి గడ్డం పట్టుకొని బ్రతిమలాడ్డం మొదలుపెట్టారు. అమ్మా. వివేకానంద్కి తక్కువగా మాట్లాడడం అలవాటు. దానికి విరుద్ధంగా అరవింద్ గలగలా మాట్లాడుతూ ఉంటాడు. అమ్మా, ఇవాళ మా లాయర్ గారు ఒక చిత్రమైన కేసు గురించి చెప్పారు. అరవింద్ ఉత్సాహంగా కబుర్లు మొదలుపెట్టాడు. అబ్బా, నోరు మూసుకొని తినరా, అమ్మ మనసు అసలే బాగాలేదు. వివేక్ విసుక్కున్నాడు. మనసు బాగాలేదు కనుకనే మంచి మంచి మాటలు చెప్పాలోయ్ సోదరా. అదిగో అలా ఎక్స్రే కళ్ళతో చూడకు. మా ఫ్రెండ్ సురేష్ అంటాడు, ఎక్స్రే కళ్ళు కాదు, సెక్స్రే కళ్ళు అని. కొంటెగా అన్నాడు అన్నగారిని కవ్వించాలని. ఛ అమ్మా, వీడి మధ్య. అన్నయ్య ప్లీజ్, కళ్ళతోనే దీనంగా అభ్యర్థించాడు. వివేక్ మౌనంగా ఉండిపోయాడు. అమ్మా, ఆ కేసులో తమాషా ఏమిటంటే విడాకుల కేసు. విడాకుల? తుళ్ళిపడింది సుందరి. ఆమె మనసులో అగ్నితరంగం లేచింది. విడాకులేనమ్మా. తమాషా ఏమిటంటే అతను కలిసి కాపురం చేద్దామంటాడు. ఆవిడేమో నేను ఆ మొగుడితో సంసారం చేయలేను, విడాకులు కావాలంటుంది. ఎలా ఈ చిక్కుముడి విప్పటం? పెద్ద లాయర్ బయలుదేరాడు. న్యాయం ఆమె పక్షానే ఉంటుంది. ఎందుకంటే ఇష్టం లేని ఆ సంసారం ఆమె మాత్రం ఎన్నాళ్ళు చేస్తుంది? కరెక్టేనమ్మా. కానీ అతగాడు నాడే భర్త ఆమెను మాత్రం విడిచిపెట్టనంటున్నాడు. 7 లోకాల్లో ఎక్కడ దాగున్నా ఆమెని పట్టుకుంటానని తీవ్ర శపథం చేశాడు. వివేక్ చాలా అనీజీగా ఫీల్ అవుతున్నాడు తమ్ముడి మాటలకి. అరవింద్ ఉత్సాహంగా చెప్పుకుపోతున్నాడు కానీ సుందరి చెవుల్లో ఒక్క మాట దూరటం లేదు. గుండెల్లో ఒకటే హోరు, కళ్ళల్లో చీకటి తెరలు. అన్నదమ్ములిద్దరూ భోజనాలు పూర్తి చేసి తల్లి చేతులు ఆప్యాయంగా కళ్ళకద్దుకుని వెళ్ళి పడుకున్నారు. రోజు అలా చెయ్యందే వాళ్ళకి తృప్తి ఉండదు. అరవింద్ చిన్నపిల్లాడిలా తల్లి కొంగు తుడుచుకుని అల్లరిగా నవ్వుతాడు. ఎలాగో లేచొచ్చి మంచం మీద వాలిపోయింది. మళ్ళీ సుచరిత కళ్ళ ముందు లాస్యం చేస్తోంది. తన సమస్యకి పరిష్కారం ఎలా దొరుకుతుంది? ఏదీ దారి? ఆమె మనసు వేదనతో నలిగిపోతోంది. ఏదైనా అవసరం వచ్చినప్పుడు నన్ను మర్చిపోవు కదా.
స్నేహానికి తీయనర్థంలా మిగిలిపోయాం మనం. మర్చిపోకురామా. సుహాసిని సుందర రూపం, మృదువైన స్వరం, స్నేహకాంతులు వెదజల్లే కన్నులు విద్యుల్లతలా మెరిశాయి. ఆమె నరనరాల్లోనూ నూతనోత్సాహం నిండుకుంది. సృష్టిలో తీయనిది స్నేహమే నోయి. సుహాసిని తీయగా పాడుతున్నట్లే, చిలిపిగా అల్లరి చేస్తున్నట్లే అనిపించింది. బాబోయ్, నిన్నెవడు కట్టుకుంటాడో గాని రమా, వాడిని ఉన్న చోట నిలవనియ్యవే. అబ్బా, ఏమిటే నీ గోలా, నేనేమంత గయ్యాళిదాన్నా? చిరుకోపంతో చూసింది సుందరి. బాబోయ్, అలా చూడకే బాబు. ఆ చూపులతో బంధించి, ఈ జడతో కట్టేసి, ఆ పెదవులతో మధువు పంచి, ఈ బాహువుల్లో స్వర్గం దించి, నీ ప్రేమ రస సుధాధారల్లో తనియించి, పాపం ఆ మానవుణ్ణి ఉక్కిరి బిక్కిరి చేసి పాదాక్రాంతుణ్ణి చేసుకుంటావు. సుహాసిని అందంగా చిలిపిగా అభినయించి చూపెడుతుంటే నవ్వాపుకోలేకపోయింది సుందరి. పోవే, ఇలాగైతే నీతో మాట్లాడను, బుంగమూతి పెట్టి కోపం అభినయించింది. అలుగకుమా చెలి, సఖి, ప్రియా. ఆహా సుందరి, నీ వంటి దివ్య స్వరూపం ఎందెందు వెతికినా లేదు కదా. సుందరి కోపంగా చెవులు మూసుకుంది. వీళ్ళ అల్లరి విని మిగతా అమ్మాయిలందరూ గోలగా చుట్టూ చేరిపోయారు. అందంగా ఆవేశపూరితమైన ఆశయాలతో అగ్నిశిఖలా వెలుగుతుండే సుందరిని చూస్తే అందరికీ అభిమానమే. సుహాసినితో చేరి వాళ్ళు అల్లరి పట్టించారామెని. అదొక అందమైన పరువాల పసిడి లోకం. అవన్నీ తలుచుకుని సుందరి దీర్ఘంగా నిట్టూర్చింది. ఎంత హాయిగా గడిచిపోయాయి ఆ రోజులు. అందంగా, ఆనందంగా, ఆశయాల హరిబిల్లులో ప్రయాణం చేస్తూ, అభిమానాల విరిజల్లులో స్నేహాన్ని పెంచుకుంటూ ఎంత మధురంగా గడిచిపోయాయి. పిచ్చి సుహాసిని. ఆమె తనను గురించి కలలుగన్న జీవితం తనకు దొరికిందా? ఏం దొరికింది తనకు? మళ్ళీ గుండె బరువెక్కసాగింది. ఏదో నిస్సత్వ, ఎన్నెన్నో దృశ్యాలు కళ్ళ ముందు గిరగిరా తిరిగిపోతున్నాయి. మనసు విరిగిపోతోంది, హృదయం కరిగిపోతోంది. చటుక్కున మంచం మీద నుంచి లేచి లైట్ వేసింది. వెలుతురు పక్కుమని నవ్విందా గదిలో. సుహాసిని తను కలిసి తీయించుకున్న ఫోటోని స్నేహపూర్వకంగా చూస్తూ కాగితాలు కలం బయటికి తీసింది. తోడు లేని తన జీవితానికి కొత్త వెలుగు సుహాసిని. జీవితం నిరాశగా, నిస్పృహగా అనిపించినప్పుడు సుహాసిని తలపు మంచి గంధపు పరిమళంలా, చందన స్పర్శలా హాయి గొలుపుతూ ఉంటుంది. అదో అపురూపమైన వరం, అనిర్వచనీయమైన అనుభూతి. పరిచిన హృదయం లాంటి తెల్ల కాగితం మీద పెన్ చకచక పరుగులు తీస్తోంది. గుండె ఎగిసిపడుతోంది. ప్రియమైన సుహాసిని, ప్రశాంతంగా సాగుతున్న నా జీవితంలో కల్లోలం చెలరేగింది. మనోవేదన నీతో పంచుకుంటే కొంత ప్రశాంతంగా ఉండగలుగుతాననే ఆశతో నీకు లేఖ రాస్తున్నాను. డియర్ సుహా, కొన్ని సంఘటనలు అనుకోకుండా జరిగిపోయి ఎంత కల్లోలం సృష్టిస్తాయో తలుచుకుంటేనే భయంతో ఒళ్ళు జలధరిస్తుంది. నాకు 2 కళ్ళు, వివేక్, అరవింద్. వాళ్ళకి తల్లి తండ్రి ఇద్దరి ప్రేమ నేనే అందించాలి. నీకు తెలుసుగా, నాది ద్విపాత్రాభినయం. ఒకరికంటే ఇంకొకరిని ఎక్కువ ప్రేమతో చూస్తే సహించలేరు. అమ్మ ప్రేమ ఇద్దరికీ సమానంగా కావాలి. ఇదో చిత్రమైన మనస్తత్వం. అందుకే ఏ విషయంలోనూ భేదం చూపను. సౌందర్యానికి ప్రతీకలా ఉన్న సుచేతను చూశాక అన్నదమ్ములిద్దరి హృదయాల్లో అనురాగ జ్వాల చెలరేగింది. నా గుండెల్లో రాయిపడింది. ఇప్పుడు నేనేం చేసేది? ఎవరి మనసు నొప్పించను? అమ్మ ప్రేమ కోసం పోటీలు పడే ఈ ఇద్దరిని ఎలా సమర్థించను? జీవితంలో అమూల్యమైన అనురాగం నాకెటు అందకుండా పోయింది. కనీసం వీళ్ల జీవితాలైనా సంపూర్ణంగా తీర్చిదిద్దాలనే నా ఆశ అడియాసేనా? ఈ యువతరానికి ప్రేమించటం ఒక హాబీగా అనుకోను నేను. కానీ ఈ మనసు పారేసుకోవటాలు ఎంత దూరం పోతాయో, చివరికి ఎలా పరిణమిస్తాయో. కొందరు జీవితంలో ప్రతిదీ ఎంత తేలిగ్గా రిసీవ్ చేసుకుంటారో, మరికొందరు అంత సీరియస్గా రిసీవ్ చేసుకుంటారు. గాయపడ్డ మనసు వివేక్ది. మెడిసిన్ చదివేటప్పుడు ప్రతిభారాణి అంటే మోజు చూపించాడు. దాన్ని మోజు అనలేను, నిజంగా అనురాగమే. వాడు మనసు పడ్డ పిల్లనే ఈ ఇంటి కోడలుగా చేసుకోవాలని కొండంత ఆశతో గుంటూరు వెళ్ళాను. పుట్టెడు దిగులతో ఇంటికి తిరిగొచ్చాను. ఇప్పటికీ ఆ షాక్ నుంచి తేరుకోలేదు. నా ధోరణి అర్థం కాక పిల్లలిద్దరూ గాబరా పడిపోయారు. అమ్మకిష్టం లేదు కాబోలని వివేక్ విషాద నాయకుడి పోజు వేసుకొని కూర్చున్నాడు. నేను జీవితంలో ఎదురు చూడని సంఘటన, ఏ స్త్రీ కలలో కూడా ఊహించనిది జరిగిపోయింది. నేనేం పాపం చేశానని, ఏ పాపం శాపంలా వెంటాడుతోంది? ఈ విషయం వాడికి ఎలా చెప్పేది? చెప్పకుంటే పర్యవసానం? ప్రతిభారాణి తండ్రి, వివేక్ తండ్రి ఒక్కరే. ఈ గరళాల్ని ఎలా మింగను? ముళ్ళతీగా కంఠానికి చుట్టుకున్నట్లయింది. అర్థమైందనుకుంటాను. పరిస్థితుల్ని అర్థం చేసుకున్న వివేక్ గంభీరంగా మారిపోయాడు. వాడి మనసు ఎంత గాయపడిందో. నేను ఎన్నో రాత్రులు నిద్రలేకుండా ఏడ్చాను. ఆవేదనతో కుమిలిపోయాను. ఏ భగవంతుడు మా మీద కరుణ కురిపిస్తాడు? అప్పట్నుంచి అమ్మంటే మరీ అపురూపమైపోయింది వాడికి.
వీడికి ఆ షాక్ నుంచి తేరుకునే మనోధైర్యం ఇమ్మని భగవంతుణ్ణి మనసులోనే ప్రార్థించాను. మళ్ళీ ఇన్నాళ్లకి సుచరిత్రను చూసి మనసు పడ్డాడు వివేక్. వాడికి మనశ్శాంతి లభించింది. నాకే మనశ్శాంతి కరువైపోయింది. ఆలోచనలు నిద్రని మింగేస్తున్నాయి. కలిసిరాని అవకాశాలు నన్ను చూసి కసిగా నవ్వుతున్నాయి. జీవితం పరిహాసాల పాలవుతోంది. నేను ఎన్నుకున్న జీవన పదంలో ఎన్ని ముళ్ళున్నాయా అనిపించింది. 2 ఏళ్ల క్రిందట జరిగిన ఆ సంఘటన నేను కళ్ళారా చూడకుండా ఉంటే ఎంత బాగుండేది. ఈనాడు నాకు ఈ మనోవేదన ఉండేది కాదు. మరీ బోర్ కొట్టేస్తున్నానా? అయినా తప్పదు మరి. నువ్వు తప్ప నాకెవరున్నారు? అత్తయ్యను చూడాలని దీపాల దిన్నెపాలెం వెళ్ళాను. నీకు తెలుసుగా, పూర్ణమత్తయ్య అంటే నాకు ప్రాణం. చిన్నప్పటి నుంచి అమ్మ కన్నా ఎక్కువగా ఆదరించి పెంచింది. భర్త పిల్లలు లేని ఆమె ప్రేమనంతా నా మీద కురిపించేది. నేనే ఏమిటి, ఆమె అనురాగామృతం చవి చూసిన ఎవ్వరూ ఆమెని అంత త్వరగా మర్చిపోలేరు. మంచి సంస్కార హృదయం ఆమెది. ఉన్న 2 ఎకరాల పొలం చూసుకుంటూ తనకు తోచిన సత్కార్యాలు చేస్తూ ఆ పల్లె ప్రజలకు పురాణాలు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తోంది. ఆమె ముఖంలో శాంతిదేవత కాపురం చేస్తోందా అనిపిస్తుంది. చిరునవ్వులు చిందించే అత్తయ్య ముఖం చూస్తుంటే ఎవరికైనా చెయ్యెత్తి నమస్కరించాలనిపిస్తుంది. పెళ్ళై ఎవరి సంసారాలు వాళ్ళకి ఏర్పడ్డాక ఆవిడ్ని చూడటం పడనే లేదు. వివేక్, అరవింద్ బెంగళూరు, మైసూరు వెళ్లారు ఫ్రెండ్స్తో కలిసి. ఇంట్లో ఒంటరిగా నేను. భయంకరమైన ఒంటరితనం. ఈ పరిస్థితుల్లో ఏ బంధువులింటికి వెళ్లాలనిపించలేదు. అయినా నన్ను సాదరంగా ఆహ్వానించి అభిమానించేదెవరు? నేను ఊరు వెళ్ళిన దగ్గర నుంచి విడవకుండా వర్షం కురుస్తూనే ఉంది. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడి దాని ప్రభావం, ఎడతెరిపి లేని వర్షం. అత్తయ్య నేను భోజనాలు పూర్తి చేసి కుంపటి దగ్గర కూర్చుని వెచ్చగా కబుర్లు చెప్పుకుంటున్నాం. నా చిన్నప్పటి ముచ్చట్లు ఎంత చెప్పుకున్నా తరగవు. అత్తయ్య మరీ వర్ణించి నోరూరేలా చెప్తోంది. మీ నాన్నకి ఎంత పొడవు జుట్టుండేదని దాన్ని చక్కగా దువ్వి ముడివేసి పువ్వులు పెట్టేదాన్ని. పిచ్చి వెధవ, ఎంత బాగుండేవాడని. ఆ కళ, ఆ వర్చస్సు నేను నవ్వుతూ వింటున్నాను. ఆ రోజుల్లో మల్లెపూలు ఎంత చౌకని ఆనాకి సోలెడు పోసిపోయేవాళ్ళు. శనగపప్పు కాణి ఇస్తే ఇన్ని ఒడినింపుకొని వచ్చేవాళ్ళం. గురువయ్య గారు చావిట్లో కూర్చొని పచ్చిమిరపకాయ కొరుక్కుంటూ ఆ పప్పులు తింటుంటే ఎంత బాగుండేదని. అత్తయ్య కళ్ళు ఆ మధుర స్మృతుల తాలూకు కాంతులతో వింతగా వెలుగుతున్నాయి. అబ్బా, కారం కాదు. నేను భయంగా ముఖం చిట్లించాను. నీ ముఖం ఏం కారం ఉండదు. ఆ రుచి ఎంత బాగుంటుందో నీకు తెలీదు. పొద్దుటే మా నాన్న ఒక పెద్ద బేసిన్ పెట్టుకొని ఆవకాయ వేసి అన్నం ముద్దలు కలిపి పెట్టేవాడు. నేను ముందని పందాలు వేసుకునేవాళ్ళం ఆయన చేతి ముద్దల కోసం. నిజంగా నాన్న చేతిలో అమృతం ఉండేదనుకో. ఆ రోజులు, ఆ ప్రేమలు, ఆ అభిమానాలు లేవు. అత్తయ్య దీర్ఘంగా నిట్టూర్చింది. గతించిన కాలమది. అత్తయ్య, ఎప్పుడు మీ నాన్న చేతి ముద్దల గురించే గాని మావయ్య ముద్దుల గురించి చెప్పవేం? ఎన్నడూ అలా మాట్లాడని నేను అప్రయత్నంగా అడిగేశాను. అత్తయ్య మొదట తెల్లబోయింది. తరువాత ఆమె ముఖం సిగ్గుతో అరుణవర్ణం దాల్చింది. ఇంత వయసు వచ్చినా ఆమె ముఖంలోని మిసిమితనం తగ్గనేలేదు. నాకెంత ఆశ్చర్యంగా ఉంటుందో తెలుసా? సుందరి, మంచి ప్రశ్న అడిగావు. ఆయన బ్రతికింది కొన్నాళ్ళు, అయినా అదొక మధురమైన ప్రేమ కావ్యం. ఆయన అనురాగం, ప్రేమ, ఆరాధన ఎంతగా నన్ను అలరించేవని 1000 జన్మలకు సరిపడా అనుభూతులు అందించి మరీ వెళ్ళిపోయారు. ఆయన ప్రేమని జీవితమంతా పొందే అదృష్టం నాకు లేదు. ఏ శాపమో ఆయన వెళ్ళిపోయారు. నేనిలా మోడుగానే మిగిలిపోయాను. నీకన్నీ ఉండి లేనిదనివైపోయావు. ఆ పలుకులు ములుకుల్లా నా గుండెని తాకాయి. ఉబికి వచ్చే కన్నీటిని ఆపుకోవటానికి ముఖం పక్కకు తిప్పేసుకున్నాను. అత్తయ్య కబుర్లు వింటుంటే కాలమే తెలియలేదు. ఇంతలో తలుపులు దబదబా బాదిన శబ్దం వినిపించింది. ఈ వర్షంలో చీకట్లో ఎవరబ్బా అనుకుంటూ అత్తయ్య వెళ్ళి తలుపు తెరిచింది. వర్షంలో పూర్తిగా తడిచిపోయిన వృద్ధుడు, ఆయన వెనక నిండు చూలాలుగా ఉన్న యువతి అత్తయ్య వంక దీనంగా చూస్తున్నారు. ఆమెకి నెప్పులొస్తున్నట్లున్నాయి. బాధతో మెలికలు తిరిగిపోతోంది. ఆ వృద్ధుడు అత్తయ్య చేతులు పట్టుకుని దీనంగా వేడుకున్నాడు. ఇంత వర్షంలో నిండు చూరాలతో ఈ ప్రయాణం ఎక్కడికి అనిపించింది నాకు. నా తల్లిని రక్షించు తల్లి. ఇప్పుడు నువ్వే దేవతవి మాకు. ఆలస్యం చేస్తే దాని ప్రాణం ఏమవుతుందో. ముడతలు పడ్డ బుగ్గల మీద కన్నీళ్లు జారిపోతున్నాయి. ఇటువంటి పనులకి అత్తయ్య ఒకడుగు ముందే ఉంటుంది. ఆ యువతి బాధ భరించలేక గోడకి చేరగిలబడి కూర్చుంది. రెండు చేతులతో కడుపు పట్టుకొని బాధని నిగ్రహించుకోవటానికి ప్రయత్నిస్తోంది. నాలోని స్త్రీ హృదయం ఊరుకోలేకపోయింది. ఇద్దరం కలిసి ఆ అమ్మాయిని నడిపించుకొని ఇంట్లోకి తీసుకెళ్ళాం. గబగబా గదిలో మంచం వేసి పడుకోబెట్టి శుశ్రూషలు ప్రారంభించాం. గంటసేపు నొప్పులతో బాధపడుతూనే ఉంది. అత్తయ్య, ఎవరైనా మంత్రసాని ఉంటే పిలువు, లేకపోతే మనకేం తెలుస్తుంది? అత్తయ్య వంక హడలిపోతూ చూశాను. అనటమైతే అన్నాను కానీ ఈ వర్షం గాలిలో బయటికి అడుగు పెట్టడం అసాధ్యమని నాకు తెలుస్తూనే ఉంది.
2 అడుగులు ముందుకేస్తే 10 అడుగులు వెనక్కి పడిపోయేలా వేస్తోంది గాలి. బురద మోకాలి లోతు వరకు ఉంటుంది. అత్తయ్య చల్లని తల్లిలా ప్రశాంతంగా నవ్వింది. మీరందరూ నా చేతుల మీద పుట్టిన వాళ్లే, అలా చూస్తూ ఉండు. ఆ పిల్లకొచ్చిన భయమేం లేదు, అంతా సక్రమంగా జరుగుతుందంటూ ఆ పిల్లవంక తిరిగి ధైర్యం చెప్తోంది. నడుం మీద పొట్ట మీద ఆప్యాయంగా రాస్తూ మృదువుగా ఆప్యాయంగా కబుర్లు చెప్పింది. అత్తయ్య నేర్పు ఓర్పు ఆ సమయస్ఫూర్తి చూసి ముగ్ధురాలైపోయాను. బాధాతప్త హృదయాలకు సేవ చేయటం కూడా ఒక కళే. అది అత్తయ్య దగ్గర చూసి నేర్చుకోవాల్సిందే. పండంటి బాబుని కని ఆమె అలసటగా కళ్ళు మూసుకుంది. అత్తయ్య పెదవుల మీద తృప్తితో నిండిన హాసరేఖ మెరిసింది. బాబు పచ్చగా సువర్ణపు రాశిలా మెరిసిపోతున్నాడు. ఆ పిల్ల కంటి వెలుగు. ఎవరు ఏమిటి అనే ప్రశ్నలు అప్పుడు ఉద్భవించాయి. ఆ వృద్ధుడు వణుకుతున్న గొంతుతో చెప్పిన కథ విని ఇద్దరం స్తంభించిపోయాం. విధివంచితురాలైన కన్య, తండ్రి ఎవరో తెలియకుండా ఈ లోకంలోకి వచ్చిన పసికందు, నుదుట బాసికం కట్టుకోకముందే మారిపోయిన నుదుటి రాత, కాళ్ళకి పారణ రాసుకోకముందే పసికందుని లాలించాల్సిన అవస్థ, 3 రాత్రుల ముచ్చటలు తీరకుండానే 3 జన్మలకి విడువని వ్యధ, ప్రణయమాధుర్యం అనుభవంలోకి రాకముందే విరుచుకుపడిన ప్రళయం, తోటలో విరిసిన విరిబాలలా నవ్వుకుంటున్న సమయంలోనే విధి తన క్రూరహస్తంతో ఆ కుసుమాలను నిర్దాక్షిణ్యంగా తుంచిపడేసింది. నా హృదయం ఆర్ద్రమైపోయింది. ఈ ఆర్తి, ఆర్ద్రత, జాలి, మెత్తని మనసు ఆడదాని హృదయంలో లేకపోతే ఇన్ని గాథలు జరిగేవి కావేమో అనిపించింది ఒక్క క్షణం. తరాలు మారుతున్నా, ధర్మాలు తలక్రిందులవుతున్నా ఆడదాని దౌర్భాగ్య జీవితంలో మార్పు లేదు. ఓర్పు చూపించటమే ఆమెకు శాపంలా పరిణమించిందేమో. అత్తయ్య తను చేయాల్సిందంతా చేసింది. ఆ వృద్ధుడికి, ఆమెకి ధైర్యం నూరిపోసింది. చచ్చిపోతానని ఏడుస్తూ కూర్చున్న ఆ అమ్మాయిని ఓదార్చి జీవితాశ కల్పించింది. ఆ పసికందు అంతగా ఆమెకు అడ్డు అనుకుంటే తానే పెంచుకుంటానని చెప్పింది. ఆ వృద్ధుడు అమాంతం అత్తయ్య కాళ్ళ దగ్గర మోకరిల్లాడు. 2 చేతులు ఎత్తి నమస్కరించాడు. అంతకన్నా తనేమీ చేయలేనన్నాడు. ఆ వృద్ధుడిని వారించటం అత్తయ్య వల్ల కాలేదు. కృతజ్ఞత పొంగిపొర్లే హృదయము, ఆర్ద్రత చెందిన నయనాలు, ఈ ప్రపంచంలో చేయలేని పనులంటూ ఏమీ లేవు. ఆనాటి సుచరితే ఈనాడు నా గుండెల్లో అగ్నిపర్వతాలు రగిలిస్తోంది. ఎందుకిలా జరిగింది? విధి నాతోనే పరిహాసమాడాలా? ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్థమై చావటం లేదు. నేను విశాల హృదయంతో ప్రవర్తించినా జరగరానిదేదో జరిగి అసలు రహస్యం బయటపడితే నా బంగారు తండ్రి జీవితం ఏమవుతుంది? సేవా సదనం ఎలా వెళ్ళి వచ్చానో, ఏం మాట్లాడానో, ఏం చేశానో కదిలే శిలగా మారిపోయాను. అడుగడుగునా తగిలే ఈ అఘాతాలకి నా గుండె బండబారిపోతోంది సుహా. నా ఆలోచనల్లో పడి చీకటి పడిన విషయమే గుర్తించలేదు. పిల్లలిద్దరూ చిన్నబోయిన వదనాలతో నా వంక చూసి నిరాశగా వెళ్ళిపోయిన సంగతి లీలగా గుర్తుకొచ్చి బరువుగా నిట్టూర్చాను. చటుక్కున లైటు వెలగటంతో తుళ్ళిపడి చూశాను. రత్నమ్మ నా ఎదురుగా నిల్చుని అయోమయంగా చూస్తోంది. హఠాత్తుగా నా కళ్ళెదుట ప్రత్యక్షమైన వ్యక్తిని చూసి మతిపోయింది. నా కళ్ళు ఆశ్చర్యంతో వెడల్పయ్యాయి. ఆయన నా జీవితంలో కొద్ది రోజులు నవవసంతాలు చిలకరించిన నవవసంతుడా, అపోహలతో అర్థం లేని ఆవేశాలతో జీవితం నాశనం చేసిన నైవంచకుడా. నాలో నేనే నవ్వుకున్నాను. ఎందుకొచ్చారు ఇక్కడికి? అదే ప్రశ్న ముళ్ళులా నా హృదయాన్ని బాధిస్తోంది. బాగున్నావా సుందరి? ఆయనే పలకరించారు. ఏదో భావం ఒక్కుమ్మడిగా ఉక్కిరిబిక్కిరి చేసి అంతలోనే ఆగిపోయింది. సమాధానం చెప్పాలనిపించలేదు, కానీ మాట్లాడాలి, తప్పదు. నా జీవితం నలుగురిలో నవ్వుల పాలు కావటం భరించలేను. మళ్ళీ ఎందుకొచ్చారు? నాతో ఏం పని? నా స్వరంలోని కాఠిన్యానికి నాకే ఆశ్చర్యం అనిపించింది. బాబుకి సంబంధాలు చూస్తున్నావని విన్నాను, తుంచినట్లుగా అడిగాడు. బాబట బాబు? ఎవరికి బాబు? పళ్ళు పటపటా కొరికాను. గుండె ఆవేశంతో దహించుకుపోతోంది. నా ప్రశ్నకు సమాధానం కాదది. కరుకుగా ఉన్న నా మాటలకి నిర్లక్ష్యంగా నవ్వారాయన. నేను నీ ప్రశ్నలకి సమాధానం చెప్పటానికి రాలేదు. నాటికి నేటికి ఒకే విధమైన అహంకారం మనిషిలో నా కొళ్ళు మండిపోయింది. నా ప్రశ్నకు సమాధానం చెప్పలేని వారు నా గుమ్మంలోకి ఎందుకు వచ్చారు? నీ మీద జాలితో కాదు, హేళనగా ఉంది ఆ స్వరం. అది ఏనాడో మీకు నా మీద లేదని తెలుసు. అదంతా నాకు అనవసరం. బాబుకి సంబంధం కుదిరిందా? పక్కా వ్యవహార ధోరణి. ఏం బాబు సంగతి ఇన్నాళ్ళకి గుర్తుకొచ్చిందా? వ్యంగ్యంగా అడిగాను. నీ తల తిరుగుడు ఇంకా తగ్గలేదన్నమాట. అమలాపురం వెళ్ళి సుచరితను చూసొచ్చావా? తీవ్రంగా ఉంది ఆ గొంతు. ఆయన చూపులు నిశితంగా ఉన్నాయి. మీకెలా తెలుసు? నేను తగ్గదలుచుకోలేదు. ఎలా తెలిస్తేనేం? ఆ సంబంధం అంత మంచిది కాదని చెప్పాలని వచ్చాను. నా హృదయాన్నెవరో నలిపివేస్తున్నట్లు అనిపించింది. కారణం అన్నాను పైకి గంభీరత నటిస్తూ. ఆ పిల్ల తల్లి చరిత్ర అంత మంచిది కాదు. ఆయన సమాధానం విని నా తల తిరిగిపోయింది. మీ దృష్టిలో మంచికి నిర్వచనం ఏమిటి?
నా ప్రశ్నలోని వ్యంగ్యం ఆయనకి మనసులో కసుక్కున దిగినట్లుంది. చురుక్కుమని తగిలిన ఆ చూపే చెప్పింది, ఈ డొంకతిరుగుడు వ్యవహారం మాని నే చెప్పేది పూర్తిగా వింటావా లేదా? ఆ శాసించే ధోరణి నాకు చిరాకేసింది. సహనం నశించిపోతోంది. కానీ నా బిడ్డల భవిష్యత్తు కోసం శాంతం వహించక తప్పలేదు. ఈ మహానుభావుడు రేపు ఏం కార్చిచ్చు రేపుతాడో, ఏ ఆటంబాంబు పేలుస్తాడోనని భయం ఒక పక్క, గాయపడ్డ వివేక్ హృదయం మరింత గాయపరచకూడదనే ఆరాటం మరో పక్క నన్ను నిలదీయటం లేదు. అసలే ఎదురైన సమస్య విప్పుకోలేక ఆందోళనతో భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నాను. ఈయన ఇంకేం అనర్థాలు తెచ్చిపెడతాడో. ఏం నే చెప్పేది వింటున్నావా? గద్దించినట్లు అడిగారు. ఏం చెప్పారు? నేను వినలేదు. గుండెల్లో ఒకటే అలజడి, పెను తుఫాన్ల హోరు. తల తిరుగుతున్నట్లుగా అనిపించింది. ఎదురుగా ఆయన రూపం అలుక్కుపోతోంది. నా చుట్టూ చీకటి వలయాలు కమ్ముకుంటున్నాయి. భూమి నా చుట్టూ గుండ్రంగా తిరుగుతోంది. పాతాళంలోకి కూరుకుపోతున్నట్లు శరీరమంతా అమితమైన బరువు. ఒళ్ళు తూలింది. ఆ తర్వాత ఏం జరిగింది? కళ్ళు తెరిచేసరికి నా ఇరుపక్కల ఆశాజ్యోతులు నా కళ్ళలోకి ఆత్రంగాను, ఆవేదనగాను, ఆందోళనగాను చూస్తున్నారు. ఎవరో వచ్చారట కదమ్మా. ఎవరు? బంధువులా? లేనిపోనివి ఆలోచించి ఆరోగ్యం ఎందుకు చెడగొట్టుకుంటావు? అన్నదమ్ములు వేసే ప్రశ్నలు, చూపించే ఆప్యాయత, ఆందోళన ఇవేవీ పట్టలేదు నాకు. ఆయన ఏం చెప్పాలని వచ్చారో నేను వినలేకపోయాను. ఈ స్థితిలో నన్ను వదిలేసి ఆయన వెళ్ళిపోయారు. నాకు గుండెల్లో నుంచి దుఃఖం పెళ్ళుబికొస్తోంది. నేను ఆయనకి ఏమీ కానా? ఎందుకింత నిర్దయ? కనీసం మానవత్వం మర్చిపోయి నేనేం పాపం చేశాను? వారం రోజులు మనశ్శాంతి లేకుండా గడిపేశాను. మహిళా మండలి వాళ్ళు సంఘసేవికగా నన్ను సత్కరించి సన్మానం చేస్తామంటూ వచ్చారు. నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. ఎందుకు ఈ సత్కారాలు, సన్మానాలు? నా జీవితం చక్కదిద్దుకోవటం చేతకాని దాన్ని. నేను ఎందరి జీవితాలకో వెలుగు చూపించాను. ఎన్నో బ్రతుకుబాటలు సుగమం చేశాను. ఏం లాభం? నాకేం మిగిలింది? ఈ కీర్తి ప్రతిష్టలు నెత్తిన వేసి కొట్టుకోనా? పిచ్చిగా నవ్వాలనిపించింది. కసిగా జుట్టు పీక్కోవాలనిపించింది. బిగ్గరగా కరువుదీరా ఏడవాలనిపించింది. ఏమీ చేయలేకపోయాను. చిత్తరువులా నిలబడిపోయిన నా వంక చిత్రంగా చూస్తూ నిలబడిపోయారు మహిళా మండలి వాళ్ళు. ఇప్పుడు కాదు, మరెప్పుడైనా అరేంజ్ చేసుకోండి అన్నాను మెల్లగా. వాళ్ళేమనుకున్నారో మరి. ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు. తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాను. ఏదో ఉత్తరం వచ్చిందని తెచ్చిచ్చింది రత్నమ్మ. ఆత్రంగా విప్పి చదివాను. నా నెత్తి మీద శతఘ్నులు పేలుతున్నాయి. కళ్ళ ముందు విషవలయాలు, చీకటి కోణాలు, భరించలేని చేదు నిజాలు. కాలం వేసిన గాలం నాకే చుట్టుకుంది. రమాసుందరి, నువ్వు కళ్ళు మూసుకుపోయి ప్రవర్తిస్తున్నావు. ఇదేనా నువ్వు పిల్లలను పెంచే విధానం? మొదట్నుంచి నీ ఆలోచనలు, నీ పద్ధతి నాకు నచ్చలేదు. అందుకే మన జీవన గమ్యాలు వేరయ్యాయి. ఆ రోజునే చెప్పేది శాంతం వినకుండా షాక్ తిని పడిపోయావు. ఇది ఇంకో షాక్ నీకు. బీ ప్రిపేర్డ్ ఫర్ దట్. గుండె దిటవు చేసుకుని చదువు. నా జీవితంలో ప్రవేశించిన మరో పువ్వు శశిరేఖ. జీవితం అనుభవించడానికి, ఆనందించటానికి. నీలాగా నీతి, నియమం, సిద్ధాంతాలు అంటూ ఏడుస్తూ కూర్చోవటానికి కాదు. నా జీవిత లక్ష్యం ఇదే. అందినంతవరకు జీవన మాధుర్యాన్ని జుర్రుకోవటమే. సుచరిత శశిరేఖ కూతురే. ఇప్పటికైనా అర్థమైందా? పిల్లల ఆలోచన విధానాన్ని సక్రమమైన మార్గంలో పెట్టు. ప్రేమ, హృదయం, సంస్కారం, సానుభూతి అంటూ పిచ్చి పిచ్చి వేషాలేస్తే వాళ్ళకి నీగతే పడుతుంది. అయినా నీకు ఆడపిల్లలు లేరు. అదొక మహద్భాగ్యమే. చూసావా నేను నీకెంత మేలు చేశానో? ఇద్దరూ మగపిల్లలే. భర్త విలువ ఇప్పటికైనా తెలిసొచ్చిందా? జాగ్రత్తగా ఆలోచించి ముందుకు అడిగేయి. ఉంటాను మరి. నీకేమీ కాని జగన్నాథం. నా కాళ్ల కింద భూమి కదిలిపోతున్నట్లయింది. నన్నెవరో అగాధాల్లోకి విసిరివేస్తున్నారు. నేను అస్తిత్వం కోల్పోతున్నాను. నా శరీరం తేలికై, మరింత తేలికై దూదిపింజలా ఎగిరిపోతోంది. అంతలోనే 1000 టన్నుల ఇనుమును మోస్తున్నంత బాధ, భయం. నేనింకా ఎందుకు బ్రతికున్నానో అర్థం కాలేదు. ఇది నిజమా? ఒక స్త్రీలోరుడైన తండ్రికి కొడుకులుగా పుట్టటమే వీళ్ళు చేసిన నేరం. మరోసారి ఎదురైన ఈ అవాంతరానికి వివేక్ తట్టుకోగలడా? ఎక్కడికమ్మా? అన్నయ్య ఎంత కోపంగా వెళ్ళిపోతున్నాడు. అరవింద్ మాటలతో ఈ లోకంలోకి వచ్చాను. నా ముఖంలోకి నిశ్చితంగా చూస్తున్నాడు. ఏమో నే చూడలేదు అన్నాను ఉత్తరం మడిచేస్తూ. రాని నవ్వు నవ్వాలని, నేను సంతోషంగా ఉన్నానని వాణ్ణి నమ్మించాలని వెత్తే ప్రయత్నం చేశాను. ఎక్కడి నుంచా మా లెటరు? చనువుగా నా చేతులను కవరందుకోబోయాడు. అబ్బా, అన్నీ నీకే కావాలి. అత్తయ్య రాసిందిలే. చిరాకు పడ్డాను. ఒక్క క్షణం తెల్లబోయి చూశాడు. అమ్మ ప్రేమ మాత్రమే తెలుసు వాడికి. అన్నయ్య ఎందుకలా ఉన్నాడు? మళ్ళీ మొదటికొచ్చాడు. ఏమో నిర్లిప్తంగా అనేశాను. అమలాపురం వాళ్ళు విషయం ఏం ఆలోచించావు? అన్నయ్యకి పూర్తిగా ఇష్టమే అయినట్లుంది. నేనేదో తమాషా కన్నాను. దాన్ని గురించి నువ్వు ఆలోచించటం లేదు కదా? స్వచ్ఛంగా నవ్వుకున్నాడు వాడు.
వాడికి ఇలా ప్రాక్టికల్ జోక్స్ వేయటం అలవాటే. నాకు మాత్రం ప్రాణం కడగట్టినట్లయింది. ఆ సంబంధం నాకు ఇష్టం లేదురా. ఇంకా లోకంలో ఆడపిల్లలే దొరకరా? ఏ పిచ్చి పడితే ఆ పిచ్చేనా? విసురుగా అన్నాను. అమ్మా, నువ్వు ఈ మధ్య చాలా చిత్రంగా మాట్లాడుతున్నావు. ఏనాడు మా ఇష్టాలకి వ్యతిరేకంగా ప్రవర్తించలేదు. నీ కళ్ళల్లో దీపాల్లా చూసుకున్నావు. ఏం జరిగింది అసలు? ఏం జరగలేదు లేరా. ప్రతిదీ గోరంతలు కొండంతలు చేసి మాట్లాడకు. ఇష్టం లేదన్నానుగా. దానికి కూడా కారణాలుంటాయమ్మా. కారణాలు 190. అవన్నీ మీకు చెప్తూ కూర్చోవాలా? పెద్దవాళ్ల మాట కొన్నాళ్ల వరకు వినండి. అప్పుడే స్వతంత్రులైపోయినట్లు ప్రవర్తించకండి. విసురుగా వాడి ఎదుటి నుంచి వచ్చేశాను. అరవింద్ చాలాసేపటి వరకు అక్కడి నుంచి కదల్లేదని నాకు తెలుసు. ఆ రాత్రి ఎంతసేపటికి ఇంటికి రాలేదు వివేక్. నా మనసులో లేదు. ఎక్కడికి వెళ్ళాడు? ఏమైపోయాడు? అరవింద్ అన్నగారి కోసమని వెతకని ప్రదేశం అంటూ లేదు. నా గుండె తరుక్కుపోతోంది. ఈ చిత్రహింస భరించలేకపోతున్నాను. భర్త దూరమైపోయినా బంగారం లాంటి బిడ్డల్ని చూసుకుని కొండంత తృప్తితో బతుకుతున్నాను. భగవంతుడా, నన్ను ఆనందం నుండి దూరం చేయకు. నాలో నేనే కుమిలి ఏడ్చాను. అరవింద్ ముఖంలో కళలేదు. ఇద్దరం చెరో గదిలో నిశ్శబ్దంగా గడుపుతున్నాం. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదు. ఎవరిని పలకరిస్తే ఏ అగ్నిపర్వతాలు బద్దలవుతాయో, ఏ కళ్ళల్లోకి తేరిపారా చూస్తే ఏ వరద నీరు ప్రవహిస్తుందో. ఈ వింత నాటకం ఎంతకాలం? ఆ రోజు పోస్టులో వచ్చిన లేఖ నాలోని ఆశకి జీవం పోసింది. నా గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఏదో తెలియని భయం ఆవహించింది. అమ్మా, నా ఒళ్ళు ఆనందంతో పులకరించింది. అది వివేక్ రైటింగ్. మళ్ళీ ఆత్రంగా లేఖ చదవటంలో మునిగిపోయాను. ఈ దేశంలో ఆడదానిగా పుట్టడం ఒక నేరం. మళ్ళీ మాట్లాడితే మహాపాపం. ఇలా రాస్తున్నందుకు మరోలా భావించకు. ఈ దేశపు మధ్యతరగతి స్త్రీ జీవితం, అందున కాస్త విశాల భావాలుండి స్వతంత్రంగా జీవించాలనుకునే ఆవేశమూర్తులకి మిగిలేది కన్నీరేనని నిన్ను చూశాక బాగా అర్థమైంది నాకు. స్వేచ్ఛ, సమానత్వాలకి, సాంప్రదాయాలకి జరిగిన సంఘర్షణలో నువ్వు నలిగిపోయావు. ఫలితంగా మా జీవితాలు ఒక దరిచేరే మార్గం కనిపించలేదు. మాటిమాటికి మనసును చంపుకొని బ్రతకటం అసాధ్యం. నాలో చెలరేగుతున్న ఈ తుఫాను తల్లిదండ్రులైన మీరెలా అర్థం చేసుకుంటారు? సంఘంలో హోదా, పరువు ముఖ్యం కాకపోయినా అవి లేనిదే బ్రతకలేం కదా. నా వలపు మధ్యగా మిగిలిపోతుంటే ఎలా భరించేది? సభ్యత కాకపోయినా నాన్నగారు నీకు రాసిన లేఖ చదివాను. నా గుండె ఒక్క క్షణం లయ తప్పినట్లయింది. ఈ ప్రపంచం విషవలయం అనిపించి విరక్తి కలుగుతోంది. నేను మనసుపడ్డ ప్రతి అమ్మాయి నాకు సోదరిగా సాక్షాత్కరిస్తుంటే ఈ రంపపు కోత ఎలా భరించేదమ్మా? ఒక మాట, ఒక బాణం, ఒక పత్ని, ఒకే పదం అన్న సూత్రం మనది. ఆ సూత్రాలు పట్టాలు తప్పిన జీవితాలు ఏమయ్యాయి? ఏమవుతున్నాయి? ప్రత్యక్ష నిదర్శనాలు ఎన్నో కనిపిస్తున్నాయి. కానీ కనువిప్పు కాదే. కలలు ఆవిరైపోయిన నా బ్రతుకులో ఇంకా ఏం మిగిలుందని? ఇది మనసమ్మా. మనసు బ్లాక్ బోర్డ్ కాదు. ఒక బొమ్మ చెరిపేసి మరో బొమ్మ గీసుకోవటానికి. నన్ని అధర్మానికి పురికొల్పిన నేరం ఎవరిది? అసలు ఇది అధర్మం అని నాకెలా తెలుస్తుంది? మండే గుండెతో నాన్నగారిని కలుసుకున్నాను. నీకు జరిగిన అన్యాయానికి మరో స్త్రీకి ప్రసాదిస్తున్నాడు. ఇలా ఆడవాళ్ళ జీవితాలతో ఆటలాడుకోవటం ఆయనకి హాబీ. పాపం, ఆయనలో పశ్చాత్తాపం అనేది ఏ కోసాన కనిపించలేదు. జీవితం అనుభవించటానికి అన్న ధీమా ఆయన మాటల్లో. డబ్బుందనే అహంకారం ఆ మనిషి ప్రతి అణువులోనూ. ఇతడు నా తండ్రి అనుకుంటే నాలోని అణువణువు అగ్నికణంలా రగిలిపోయింది. ప్రతిభారాణి కనిపించింది. జరగబోయే ప్రమాదం తప్పిపోయినట్లు, మహాపాపం చేయబోయి మానివేసినట్లు నేరస్తులా తలవంచుకున్నాం ఇద్దరం. ఎంత దౌర్భాగ్య క్షణమమ్మా అది. ఓ గాడ్, ఇట్ ఈజ్ హెల్. ప్రపంచంలో ఏ మహాపాపికి అలాంటి దురదృష్ట గడియ రాకూడదనే ఆ భగవంతుణ్ణి మనసారా వేడుకుంటున్నాను. నాన్నగారు తప్పంతా నీదే అన్నట్లు మాట్లాడారు. తాను ఆ స్థితికి దిగజారటానికి నువ్వే కారణమన్నారు. నీ ఆత్మాభిమానం నువ్వు కాపాడుకున్నావు. వ్యక్తిత్వం గల స్త్రీగా సంఘంలో ధైర్యంగా నిలబడ్డావు. ఆయన పురుషాధిక్యం ఆయన నిలబెట్టుకున్నారు. మధ్యలో నలిగిపోయింది మేమే. సమాజం వేలెత్తి చూపే స్థితికి దిగజారాం. చాటుమాటుగా మన కుటుంబ వ్యవహారాలు ఆరా తీస్తున్న పెద్దలు భార్యాభర్తలు వియ్యమందుతారు కాబోలని పక్కకు తిరిగి నవ్వుకుంటున్నారు. ఇలా అపహాస్యాలతో సాగే జీవితం మా కొద్దమ్మ. తల్లొక దారి, తండ్రొక దారి. ఇక మా భవిష్యత్తుని తీర్చిదిద్దేదెవరు? తప్పు ఎవరిదైనా నలిగిపోతున్నది, నష్టపోతున్నది మేమేనమ్మా. తండ్రిని మరిపించేలా నువ్వెంత గారాబంగా పెంచావో నాకు తెలుసు. మా కోసం ఎన్ని త్యాగాలు చేశావో అర్థం చేసుకున్నాను. నువ్వు అనుభవిస్తున్న మానసిక సంఘర్షణ తెలుసు. అన్నీ తెలిసి దూరంగా పారిపోతున్నాను. మనశ్శాంతి కోసం నన్ను క్షమించమ్మా. ఈ నవ యువతరానికి ప్రతినిధిని నేను. పిరికి పందలా పారిపోవటం లేదు. నేను ఆశించిన మనశ్శాంతి లభించగానే నీ పాదాల చెంత చేరగలను. అరవింద్ని దిగులు పడొద్దని చెప్పు. నీ వివేకానంద్. ఆ లేఖ చదివి కుప్పగా కూలిపోయాను.
సుహాసిని, అలా వాడు నా నుంచి దూరమయ్యాడు. ఈ మనిషి నీడ నన్ను శాపంలా వెంటాడినంత కాలం నా జీవితం బాగుపడదేమో. ఏం చేయమంటావు ఈ పరిస్థితుల్లో? ఆలోచించి రాయి. నీ సలహా నాకు 1000 ఏనుగుల బలాన్నిస్తుందని మర్చిపోకు. నీ ప్రియతమ సుందరి. సుదీర్ఘమైన లేఖ రాయటం ముగించి లైట్ ఆర్పేసి వేదనతో కళ్ళు మూసుకున్నాను. ఆ కళ్ళ వెనక ఎన్నో దృశ్యాలు, కొన్ని భయంకరమైనవి, మరికొన్ని మధురమైనవి. అవి తలించిన కొద్దీ గుండె బరువెక్కటం తప్ప మరేం మిగలదు. గుండెల్లో నుంచి ఆవేదన తరంగాలు ఉవ్వెత్తున లేచి పడుతున్నాయి. జీవన సంధ్యా సమయంలో ప్రశాంతత కోరుకుంటారెవరైనా. అది కరువైనప్పుడు జీవితం ఎంత దుర్భరం. ఆహ్లాదకరంగా ఉన్న అడవి, చిన్న ఏరు, ఆ ఏరు చుట్టూ ఎత్తుగా పెరిగిన పూల చెట్లు, ఆ చెట్ల సందులోంచి దూసుకొచ్చిన సూర్యకిరణాలు నీళ్లలో పడి తళతళ మెరుస్తున్నాయి. ఆ చిత్రానికి వాడిన వర్ణ సమ్మేళనం అద్భుతంగా, రమణీయంగా, ఎదుటి వ్యక్తిని నిలవేసేలా ఉంది. కళా జగత్తులోకి తీసుకెళ్లి గిరికీలు కొట్టించేలా ఉంది. నీకెన్నిసార్లు చెప్పాను ఇలాంటి వెధవ కథలు రాయొద్దని? విసురుగా వచ్చిన ఆ మాటలకి చటుక్కున లేచి నిల్చుంది సుందరి. ఎదురుగా కనిపిస్తున్న సుందర దృశ్యం తాలూకు అనుభూతి చిన్న భిన్నమైంది. భర్త ముఖంలో కదిలిన నిరసన భావానికి హడలిపోయిందామె. ఇలా ఎంతకాలం నోరు మూసుకొని ఉండాలంటే సాధ్యం కాలేకపోయింది. ప్రతి చిన్న విషయానికి ఎందుకు ఇలా విపరీతంగా మాట్లాడతారు? ఏం రాసుకునే హక్కు నాకు లేదా? నాలో ఆవేశం రగిలినప్పుడు, తపన బయలుదేరినప్పుడు రాయకుండా ఉండలేను. మీకేం నష్టం? తలెత్తి ధైర్యంగా తన ముఖంలోకి సూటిగా చూస్తున్న భార్యను చూస్తే అతని అహంకారం పడగెత్తింది. నష్టమా? అలా బజార్లోకి పోయి చూడు. ప్రతి వెధవ నీ పెళ్ళాం రచయిత్రటోయ్ అని వెటకారంగా అడిగేవాడే. ఆ ప్రేమతత్వాన్ని ఎంత మధురంగా వర్ణిస్తుందోయ్ అంటూ వెధవ కామెంట్స్. నోటితో పొగుడుతుంటారు, నొసటితో వెక్కిరిస్తుంటారు. అయినా ఏమిటా చచ్చుకథలు రాయటం? మంచి సందేశాన్ని ఇచ్చేవి ఏమైనా రాయరాదు? విసురుగా టవల్ తీసుకుని బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. శిలా ప్రతిమలా నిల్చుండిపోయాను. వైవాహిక జీవితాన్ని గురించి మధుర గీతాలు ఆలపించిన హృదయం ఒక్కో సంఘటనకి ఒక్కో రకంగా మూగపోతోంది. ఏ విషయంలోనూ శృతి కుదరదు. ఇలాంటి పెళ్ళిళ్ళు ఎందుకు చేస్తుంటాడో భగవంతుడు. ప్రతిదానికి చుక్కెదురే. కట్టుకునే చీర దగ్గర నుంచి పెట్టుకునే పువ్వుల వరకు, చూసే దృశ్యం, చదివే పుస్తకం, చేసే ఆలోచన, అసలు దేంట్లోనైనా అభిప్రాయం కుదురుతుందా అని. రచయిత్రిగా ఎందరి మనస్తత్వాలనో చదవగలిగింది. ఎన్నో వైవిధ్యముల పాత్రల్ని చిత్రించి ఎందరో పాఠకుల చేత ప్రశంసలు అందుకుంది. కానీ ఈ మనిషి ఏమిటి? కోరుకుడు పడటం లేదు. ఎలా అర్థం చేసుకోవాలి? ఆ ఊహాలోకం నుంచి బయటపడి కాస్త భోజనం వడ్డిస్తావా? ఆఫీస్కి టైం అయింది. స్నానం, పూజ ముగించుకుని భార్యవంక అదోలా చూస్తూ అన్నాడు. ఆ అడగడంలో ఆప్యాయత లేదు, అనురాగము లేదు, కేవలం యాంత్రికత్వం. హఠాత్తుగా గతం గుర్తొచ్చింది. ప్రవీణ్ తలుపుకొచ్చాడు. ముత్యాలు రత్నాలు ఎక్కడ రాలిపోతున్నాయో ఏరుకుందామని అన్నాడు ప్రవీణ్. పాత జోకే. విలాసంగా నవ్వింది. చిన్నపిల్లాడిలా ముఖం పెట్టాడతను. ప్రేయసి నవ్వుల్లో వెన్నెలని వెతుక్కోవటం, ఆ శారద యామినిలో పులకించిపోతూ ముత్యాల సరాలు అల్లుకోవటం, ఇది ప్రేమికుడి బలహీనత. అతని ముఖం భావోద్వేగంతో చలించిపోయింది. ఆమె దీర్ఘంగా నిట్టూరుస్తోంది. ఆ ఊహాలోకాల నుంచి కిందికి దిగొచ్చి వాస్తవంగా ఆలోచిస్తావా? ఎందుకు? ఊహల్లో ఉన్నంత ఆనందం యథార్థంలో లభించదుగా. కొంటెగా చూశాడు. అందుకని అందులోనే బ్రతుకుతానంటావు. నా మీద రోజురోజుకి ఎందుకు ఇలా ఆశలు పెంచుకుంటున్నావు? నాలో ఊహకి ఊపిరిపోసి ఊరిస్తున్నావు. ఇది జరిగేదేనా? ఆమె కంఠంలో ఆవేదన సుళ్ళు తిరిగింది. రెప్పలు సున్నితంగా కదిలించింది. ఏం, ఎందుకు జరగదు? నువ్వింకా బీసీలోనే ఉన్నావు. నేటి యువతరం అణువణువున నవ్యత కోసం, అభ్యుదయం కోసం పరితపిస్తోంది. ఎవరో కొందరు మూర్ఖులు అర్థం చేసుకోలేకపోయినంత మాత్రాన వెల్లువలా ప్రవహించే చైతన్యం ఆగిపోదు. ఉద్రేకంతో అతను మాట్లాడుతుంటే ఆ నయనాల్లో ప్రేమజ్యోతి దివ్యంగా వెలిగిపోతుంటే ముచ్చటగా చూస్తూ ఉండిపోయింది. అదొక మధుర భావన. ఏ కవి కళానికి అందని అపురూపమైన ఆరాధన. హృదయాలు వింతగా స్పందించే అపూర్వ క్షణం. అనురాగం వెల్లివిరిసిన అపురూప వరం. ఇవన్నీ ఉపన్యాసాల వరకు, వ్యాసాల వరకే పరిమితం. ధైర్యంగా ముందుకొచ్చి ఎవరాచరిస్తున్నారు? నీరసంగా అంది. అదిగో ఆ నిరుత్సాహమే పనికిరాదు అంటున్నాను. మన ప్రయత్నం మనం చేద్దాం. ఆ పైన భగవంతుడున్నాడా? వ్యంగ్యంగా అంది. అలా కాదు, నేను చెప్పేది పూర్తిగా విను. మన ఇద్దరిది 2 సంవత్సరాల పరిచయం. కేవలం బాహ్యమైన ఆకర్షణే కాక ఒకరి మనసు ఒకరికి తెలుసు. ఏదో పరిస్థితులు అనుకూలించక మన వివాహం జరగకపోయినా. అతని గొంతు సన్నగా వణికి వేదన వెల్లువలా దూకింది. ఆమె నయనాలు ఆవేదంతో చలించిపోయాయి. హృదయ చలనం అధికమైంది. మనం నిరాశ చెందకూడదు. భగ్న ప్రేమికుల్లా
మారిపోయి భావి జీవితంలో నిరాశ గీతాలు పాడుకోకూడదు. ధైర్యంగా నిలబడాలి. దానికి తగిన మనోనిగ్రహం, దృఢచిత్తం మనలో ఉండాలి. స్థిర గంభీరంగా ఆ మాటలు ఆమె హృదయాన్ని సూటిగా స్పృశించాయి. భగవాన్, ఇదే నిత్య సత్యం కాకూడదు. మౌనంగా ప్రార్థిస్తూ కళ్ళు మూసుకుంది. ఏమిటి, తపసమాధిలోకి వెళ్ళిపోయావు? ఆమె హృదయగత భావాన్ని అర్థం చేసుకున్న అతని స్వరంలోని అనునయం ఆమె గుండెని చుట్టేసింది. మెల్లిగా కళ్ళు తిప్పి ప్రశాంతంగా చూసింది. వలపు పారిజాతాలు గుప్పమన్నాయా చూపులో. నువ్వనే ధైర్యం, మనస్థైర్యం నాలో లేవు ప్రవీణ్. ఆమె గొంతుకేదో అడ్డుపడ్డట్లే అయింది. అలా అనకు సుందరి. నీలో అలాంటి మనోధైర్యమే నేను కోరుకునేది. మహాత్ముల సందేశాలు మనకి ఏం అర్థం చేసుకుంటున్నాం? మన విజ్ఞానం పుస్తకాల వరకే పరిమితమైపోకూడదు. నిత్య జీవితంలో ఆచరించి చూపాలి. అదే నిజమైన సార్థకత విద్యకి. ఉద్వేగంతో ఊగిపోయాడు. ఏమో బాబు, నువ్వెన్నైనా చెప్పు. నీ పక్కన మరో స్త్రీని ఊహించలేను. నువ్వు లేని నా జీవితం చంద్రుడు లేని రాత్రి, హృదయాన్ని కదిలించలేని సంగీతం, ఛాయలేని సూర్యుడు. ఏమిటి పిచ్చి సుందరి? ఎన్ని అవరోధాలు వచ్చినా నిన్ను నేను వదులుకోగలనా? అతని గొంతులో అనురాగం వెల్లివిరిసింది. ఆమె కళ్ళల్లోకి వెన్నెలా మెల్లగా పాకుతూ వచ్చింది. భారతీదేవి రచించిన అందమైన అద్భుతమైన మణికిరీటం కాశ్మీర్. ప్రకృతి సౌందర్యంతో పరవశింపచేసే కాశ్మీర్లో డాల్ సరస్సు ప్రత్యేకమైన ఆకర్షణ. ప్రవీణ్ సుందరి నడుం చుట్టూ చేయి వేసి ఆనందంగా చెప్తున్నాడు. డాల్ సరస్సులోని అందమైన బోట్ హౌస్లో ఉన్నారు వారిద్దరూ. మనసులు వినీలాకాశంలో ఎగిరే రాజహంసల్లా ఉన్నాయి. తనువులు రసపారవస్యంలో మునకలేస్తున్నాయి. సరస్సు పైన బోట్ హౌస్లు అందమైన రాజహంసలా తేలుతున్నాయి. సరస్సుకి ఈశాన్య దిశలో నూతన వధువుల సొగసులు చిలకరిస్తూ మందమందంగా వీచే పిల్లగాలులతో మత్తెక్కిపోతూ సుతారంగా అలలపై తేలుతుంటుందా బోట్ హౌస్. ఆ బోట్ హౌస్పై అందమైన ప్రణయ జంట, ప్రేమకి ప్రతిరూపాల్లా, అనురాగానికి హారతుల్లాగా. అటు చూడు సుందరి, దూరాన నీలాకాశంలో దోబూచులాడుతున్న తెల్లని మబ్బు తునకలు నీ పైట కొంగులా ఉన్నాయి కదూ. అరమోడ్పు కనుదోయితో ఆమె అతన్నే చూస్తోంది. ఏమిటి చూస్తున్నావా? మనోహరమైన ఆ పర్వత పంక్తులు, చిలిపిగా సయ్యాటలాడే మబ్బు కన్నెలు, కొంటెగా గోల చేసే పిల్లగాలులు. ఓహ్, ఎంత అద్భుత దృశ్యం! అతడు ఆమెను రెండు చేతులతో గాఢంగా పొదివి పట్టుకున్నాడు. ఆ సుందర దృశ్యాలన్నీ నాకు నీ కళ్ళలో కనిపిస్తున్నాయి ప్రవీణ్. వలపు బరువుతో ఆమె గొంతు శృతి చేసిన సితార్లా కదిలింది. సుందరి, ఎందుకింత పిచ్చే ఆరాధన నీకు? అదేమో నాకు తెలీదు. నాకు అమర సౌఖ్యాలు ప్రసాదించే ఈ ఒడి, స్వర్గద్వారాలు తెరిచి ఉంచే ఆ కనుదోయి, నా చుట్టూ దృఢంగా అల్లుకుపోయే ఈ బాహువులు, నా మనసు దోచుకునే ఆ ముంగురులు, ఇవే నా సర్వస్వం. స్వర్గం ఇంతకన్నా గొప్పగా, ఇంతకన్నా అందంగా ఉంటుందా? ఉండదమ్మాయి. ఈ అందాల సుందరి కౌగిలి నందనవనం, ఆ కన్నులు అనురాగానికి ఆలయాలు, ఈ హృదయం కల్పవృక్షపు నీడ. ఇక్కడే రంభ, మేనక, తిలోత్తమ పకపక నవ్వేసిందామే. అతని ఒడిలో తలదాచుకుని తృప్తిగా నిట్టూర్చింది. గుండెలో గులాబీలు విచ్చినట్లు, అణువణువులో అరవిందాలు విరిసిపోయినట్లు. ఎంత హాయి, ఎంత సుఖం! ప్రియతమా, ఈ హాయి కరిగిపోనీకు, ఈ క్షణం ముందుకి కదలనీకు, ఈ కౌగిలి విడకు, ఈ తలుపులు వాడనీకు. జీవితం ఈ క్షణం ఇక్కడే నిలిచిపోని, నిన్ను వలపు వసంతునిగా మలుచుకొని, గుండె గుడిలో దేవునిగా మలుచుకొని, ఈ ప్రేమ సుందర శిల్పం నీ ఆరాధనకు పూజాపుష్పం కానీ. వలపు పారవస్యంతో మెల్లగా గొణుక్కుందామే. ప్రవీణ్ ఆ ప్రణయిని వంక, పరుగులు తీస్తున్న ఆ సౌందర్యం వంక అప్రతిభుడై చూస్తూ ఉండిపోయాడు. కథ కొనసాగుతుంది.